హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే హై ప్రోటీన్ లడ్డు అయితే పెసలతోటి తయారు చేస్తున్నాను. దానికి నేను 2.5 కప్స్ అయితే పెసలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఆరిన పెసలు కడిగి ఆరబెట్టుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే అది పిల్లలు తింటారు కదా, డస్ట్ ఉంటే డైరెక్ట్ చేస్తే బాగుండదు. కొంచెం స్టోన్స్ రాళ్ళు కూడా తగులుతుంటాయి అన్నమాట. శుభ్రం చేసుకొని దాన్ని కడిగి ఆరబెట్టేసుకోవాలి శుభ్రంగా. చూసారు కదా, 2.5 కప్స్ అయినాయి. 2.5 కప్స్ అయినాయి. కరెక్ట్గా నేనైతే 1 కప్ బెల్లం తీసుకున్నాను. 1 కప్ బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వేసుకోవచ్చు. చూసారు కదా, నేను పెసలను అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు శుభ్రంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. దానిలోకి నేను ఒక 1/2 కప్ అయితే బాదం కూడా తీసుకున్నాను. పెసలు అయితే ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అయిపోయినాయి. తర్వాత నేను తీసుకున్న ఒక 1/2 కప్ బాదం పప్పు కూడా రోస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినాయి. అందులో నేను ఒక పక్క గిన్నె పెట్టేసుకొని దానిలోకి మనం తీసుకున్న బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి సిరప్ లాగా తయారు చేసుకోవాలి. పాకం అవసరం లేదండి దీనికి, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగిపోయేంతవరకు ఉంటే చాలు. చూస్తారు కదా, బెల్లం అయితే కరిగిపోయింది. నేను అంతలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పెసలు బాదం అయితే చల్లారిపోయినాయి అనమాట. అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని నేను ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అది ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి నేను గీ యాడ్ చేశాను. చూసారు కదా, కొంచెం గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసుకొని నేను పౌడర్ పెట్టుకున్నాను కదండి పెసలు బాదము, ఆ పౌడర్ మొత్తాన్ని నేను నెయ్యిలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసేసుకొని మొత్తం దానిలోకి బెల్లం యాడ్ చేసుకోవటమేనండి. బెల్లం సిరప్ కూడా దానిలో యాడ్ చేసేసి చిన్న చిన్న ఉండలు చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా టేస్టీ హెల్తీ లడ్డు ఇది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈజీగా ఉంటుందండి, అన్ని ఇంట్లో ఉండేవి. ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేవు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. సూపర్గా వచ్చాయి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.